ఏ సచివాలయ వ్యవస్థపై విషం చిమ్మారో అవే సచివాలయాలు ఇప్పుడు బేస్ క్యాంపులుగా మారాయి. తుఫాను వేళ రక్షణ వ్యవస్థగా ఉపయోగపడ్డాయి. గతంలో ఇదే సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. ఈ గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయాం. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు? మీరెవరు మీరు పెట్టడానికి? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాడు లేకపోతే. ఈ గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయాం. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు మీరెవరు మీరు పెట్టడానికి? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాడు లేకపోతే. సందర్భం ఎలా వస్తుందంటే బాగా ఆలోచించండి సార్ ఒక్కసారి. మోంతా అనేది ఒక వికృతి, ప్రకృతిలో ఒక వికృత రూపాన్ని చూపెట్టింది ఆ తుఫాను. అంతేనా? చంద్రబాబు నాయుడు గారి నిజ రూపాన్ని కూడా బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు గారి నిజ రూపాన్ని కూడా ఒక్కొక్కసారి ఇట్లాంటి విపత్తులు, ఇలాంటి సంక్షోభాలు తమ వికృత రూపాన్ని ప్రదర్శించడమే కాదు, కొందరి అసలు రూపాన్ని కూడా మనకు చూపెడతాయి. ఒక విషయం చెప్తాను, సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే నిర్వహించారు. అలాగే నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడారు. కొన్ని చోట్ల మామూలుగా పరిశీలించి పంట నష్టం అన్నీ చూస్తూ మాట్లాడారు. కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయించలేదు. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదంటే ప్రీమియం చెల్లించలేదు ప్రభుత్వం. ప్రభుత్వం చెల్లిస్తుంది కదా అని రైతులు కూడా చెల్లించలేదు. ఎవరు ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయలేదు. రేపు పంట నష్టం జరిగితే ఖజానా నుంచి పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగిందో అంతా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ అసలు స్వరూపం బయటపడిపోతుంది. ఇక్కడ మనుషుల యొక్క అసలు రూపం బయటపడుతుంది సార్. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్సూరెన్స్ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక జూలై 1 నాటిది. వానాకాలం పంటలకు బీమా లేనట్టే. రాష్ట్రంలో వానాకాలం పంట సాగు మొదలై నెల రోజులు గడిచిపోయాయి. అయినా పంటల బీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అంటే ఈసారికి పంటల బీమా ఉండదని తేట తెల్లమైంది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపాన్ని మనం చర్చించుకునే అవకాశం కల్పించింది మోంతా తుఫాన్. అందుకే అన్నాను, పంటల బీమా చెల్లించలేదు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతుల్ని ఆదుకుంటానని ముఖ్యమంత్రి గారు పర్యటనలు చేసి మరీ చెబుతున్నారు. అక్కడ కూర్చొనేమో సమీక్షలు నిర్వహిస్తారు. ఒక సిస్టమ్ ముందు పెట్టుకొని ఆ సిస్టంలో చూస్తూ తుఫాను వల్ల ఏ ఏ సిస్టమ్స్ దెబ్బతిన్నాయో ఆ సిస్టమ్స్కి సంబంధించిన విషయాలన్నీ తన సిస్టంలో నోట్ చేసుకోవడమే ఒక సిస్టమ్గా ఏర్పరచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు రూపం గురించి మాట్లాడుకుంటే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఈసారి. మరి ఇంత పంట నష్టం జరిగింది, ఎలా చెల్లిస్తారు? ఎవరు చెల్లిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తుంది కదా, ఇస్తుందా? కోతలు వాతలు పెట్టే ప్రభుత్వం ఇది. ఇంకో పాయింట్ చెప్తాం మీకు. దీనికి ఎంత కావాల్సి వస్తుందంటే 1300 కోట్లు. ఇందులో క్లియర్గా రాశారు. గత బడ్జెట్లో 1300 కోట్ల కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇంత భారీ మొత్తాన్ని పంటల బీమాకు కేటాయించే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బులు లేవంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఏది బడ్జెట్లో పెట్టినా సరే మనకి మెడికల్ కాలేజీలు నడపడానికి కట్టడానికి డబ్బులు ఉండవు. రైతులకు ఇన్సూరెన్స్ కట్టడానికి డబ్బులు ఉండవు. మిగతా అన్నిటికీ వస్తాయి డబ్బులు. ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. 2019-20లో జగన్మోహన్ రెడ్డి గారు 881 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించింది. 2024-25లో 1300 కోట్ల రూపాయలు ప్రీమియం కట్టారు. 25-26 బడ్జెట్లో 1300 కోట్ల చొప్పున కేటాయింపులైతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ ఇన్సూరెన్స్ కట్టలేదు. మామూలుగా అయితే 2 పంటలు కలిపితే 1300 కోట్ల లెక్కన 2600 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. అంత భారీ బడ్జెట్ ఇప్పుడు సాధ్యం కాదని, అందుకే పంటల బీమా పథకం పునరుద్ధరణకు ముందడుగు వేయలేదని తెలిసింది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలిపింది. ఇది నా మాటలు కాదు, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక సచివాలయాల గురించి ఏం మాట్లాడారు సార్? సచివాలయాల గురించి రాజ్యాంగ విరుద్ధంగా సచివాలయాలు నడుస్తున్నాయంట.
రాజ్యాంగాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టారంట. 1,36,000 ఉద్యోగాలు అవసరమా అని క్వశ్చన్ చేశారు. ఈరోజు ఇదే మోంథా తుఫాన్ తన వికృత రూపాన్నే కాదు, చంద్రబాబు నాయుడు గారి అసలు రూపాన్ని కూడా బయటపెట్టింది. ఈరోజు సచివాలయాల ఉపయోగం ఏంటంటే, సచివాలయాలే ఈరోజు బేస్ క్యాంపులు. ప్రతి గ్రామంలోని సచివాలయం ఈరోజు ప్రజలకు సేవలు అందించడానికి ముందుకొచ్చింది. సచివాలయ ఉద్యోగులు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అడుగడుగునా సచివాలయాలు ఉపయోగపడ్డాయి. ఇలాంటి తుఫాన్లు వచ్చిన సందర్భంలో వాలంటీర్లు ఇంటింటికి ముందుగానే సరుకులు పంపిణీ చేశారు బయటికి రాలేని పరిస్థితుల్లో. ఈరోజు ఎవరిచ్చారు? డోర్ డెలివరీ వెహికల్స్ లేవు. ఎక్కడున్నాయి? 9,200 వెహికల్స్ అమాంతం ఉష్షను ఊపేశారు చంద్రబాబు నాయుడు గారు రాగానే. అన్నీ ఎగిరిపోయాయి గాలికి, తీసేశారు. వాలంటీర్లు 2.5 లక్షల మంది వాలంటీర్లు 10,000 రూపాయలు ఇస్తానని మోసం చేసి వాళ్ళని కూడా ఉఫ్ఫను ఊదేశారు, వాళ్ళు పోయారు. ఈరోజు ప్రజలకు జరిగిన నష్టం కానీ, ఒక్కొక్కరికి జరిగినటువంటి నష్టాన్ని బాధితులెవరో గుర్తించడంలో కానీ, వాళ్లకు సరుకులు అందించడంలో కానీ, వాళ్లకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సాయం అందించడంలో కానీ, వారికి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడంలో కానీ, బాధితులు ఎవరో గుర్తించడంలో కానీ వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే, వాళ్లకు సచివాలయ వ్యవస్థ తోడై ఉండి ఉంటే చాలా సులభంగా అన్నీ జరిగిపోయేవి. కానీ ఎక్కడుంది వ్యవస్థలు? వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన విషయాన్ని ఈరోజు మోంథా తుఫాన్ చంద్రబాబు నాయుడు గారి అసలు రూపాన్ని బయటపెట్టింది. తన వికృత రూపాన్నే కాదు, మన ముఖ్యమంత్రి గారి అసలు రూపాన్ని కూడా ఈరోజు మోంథా తుఫాన్ బయటపెట్టింది. ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. మోంథా తుఫాను గురించి ముందస్తు సమాచారం ఉన్న బాబు, లోకేష్, పవన్ పొరుగు రాష్ట్రంలో ఉన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. తుఫానుకు 24 గంటల ముందు వరకు అంటే సోమవారం వరకు బాబు, లోకేష్, పవన్ ఏపీలో లేరన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. తుఫానుకు 24 గంటల ముందు ఆ ముగ్గురు ఏపీకి వచ్చి ఆర్టీజీఎస్లో కూర్చొని ఫోటోలకు పోజులు ఇచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. ఈ తుఫానును అడ్డు పెట్టుకుని లోకేష్కు బాధ్యతలంటూ జాకీలు పెట్టి లేపడానికి చంద్రబాబు ప్లాన్ చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. కాకినాడ జిల్లా మంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ తన సొంత నియోజకవర్గం మొహం కూడా చూడలేదన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. ఆర్టీజీఎస్లో కొందరు మంత్రులు కనిపిస్తే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించలేదన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. తుఫాను రోజున కనీసం ఇళ్లకు నిత్యావసరాలు కూడా చేర్చకుండా ఎల్లో మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకుంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. రేషన్ వాహనాలు, వాలంటీర్లు లేకపోవడంతో విపత్తు వేళ కూడా నిత్యావసరాల డోర్ డెలివరీ ఆగిపోయింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తేయడంతో పంట నష్టపోయిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. ఏ సచివాలయ వ్యవస్థపై విషం కక్కారో అదే వ్యవస్థ తుఫాను సహాయక చర్యల్లో కీలకంగా మారిందన్నది వాస్తవం కాదా? ఈ అంశాలన్నిటిపైన మాట్లాడదాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.